శ్రీ సాయి సచరిత్ర ఓవి మణిగారిచే తెరించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో 31వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఇప్పటి వరకు హేమంత్ పంత్ గారు చెప్పినటువంటి కథలు చాలా పెద్దవి. అందులో ఉన్నటువంటి ఆత్మోద్ధరణకు సాధనమైన కథాసారం మొదటి 30 అధ్యాయాలలో ఎలా ఉందో దర్శించుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయం తెలుపుతూ ఉన్న మరొక కోణం సత్సంగం యొక్క ఆవశ్యకత ఎటువంటిది. సత్సంగం అని మనం తరచూ ఈ మధ్య వింటూ ఉన్నాం కదా. అసలు ఆ సత్సంగం యొక్క ప్రయోజనం ఏంటో ఒకసారి 10వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పింది సచరిత్ర. తిరిగి మరొక కోణంలో ఈ అధ్యాయంలో తెలియచేస్తుంది. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, అది సృష్టి ధర్మం. కాబట్టి అంతిమ సమయం ప్రతి జీవికి తప్పదు కదా. అంతిమ సమయం ఎంతటి కీలకమైనదంటే, అంతిమ సమయంలో మనసు దేనినైతే ఆలోచిస్తుందో, మనసు ఎలాగైతే ఉంటుందో జీవుడి గతి కూడా అలాగే ఉంటుంది. అంటే జీవుడికి అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలు అయితే ఉంటాయో ఆ జీవుడికి లభించబోయే గతి కూడా దేనికి అనుగుణంగానే ఉంటుంది అంటుంది సచరిత్ర. ఉదాహరణగా జడభరతుడు అనే ఋషి, ఒక మంచి సాధకుడు, ఆ చివరి సమయాల్లో ఒక జింకపిల్ల తమ ఆశ్రమంలోకి వచ్చింది. తల్లి జింక చనిపోయింది. అప్పటి నుంచి ఈ జింకపిల్ల సంరక్షణని వీరు వహించారు. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యో, ఏ క్రూర మృగం బారిన పడుతుందో ఈ జింకపిల్ల అని అహర్నిశలు దాని గురించి ఆలోచిస్తూ చివరికి మరు జన్మలో జింకపిల్లగా పుట్టాడు. అంటే అంతిమ సమయం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుందో జీవుడికి తర్వాత గతి కూడా అట్లే లభిస్తుంది. అలాగే అంతిమ సమయంలో ఏ రూపాన్ని అయితే ధ్యానిస్తూ ఉంటామో పునర్జన్మలో అటువంటి రూపాన్ని పొందుతాం. లేదా అంతిమ సమయంలో భగవత్ స్మరణలో ఉంటే, మనసు భగవంతుడి చరణాలలో లీనమైపోతే ఇక మళ్ళీ జన్మే లేనటువంటి స్థితి, జన్మరాహిత్యం, మోక్షం, అదే ముక్తి. కాబట్టి ఈ రెంటిల్లో ఏది ప్రయోజనం, ఏది శ్రేయస్కరం అంటే అంతిమ సమయంలో భగవత్ స్మరణలో ఉండగలగటం. అందుకనే ఎప్పుడు భగవత్ స్మరణ చేస్తూ ఉండవలసిందే. అందుకు నామస్మరణ అనే అభ్యాసాన్ని చేసి తీరవలసిందే. అందుకోసమే సచ్చరిత్రను మనకు బాబాగారు ప్రసాదించింది. నిత్యము సచ్చరిత్ర ద్వారా వారి స్మరణలో మనందరినీ ఉంచాలని బాబాగారి సంకల్పం. కాబట్టి చివరి క్షణంలో ఏ రూపాన్ని అయితే ధ్యానిస్తామో అటువంటి రూపం పునర్జన్మలో వస్తుంది. అంతిమ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే బ్రతుకు వ్యర్థమవుతుంది. అంటే జన్మంతా జాగరూకతగా ఉండి ఆ చివరి సమయంలో కానీ నిద్రపోయామా బ్రతుకంతా వ్యర్థమైపోతుంది. అందుకోసం సత్సంగం చేయాలి. సచరిత్ర చెప్తున్న సత్యం. జన్మంతా జాగరూకతతో ఉండి ఆ చివరి క్షణాల్లో చివరి సమయాల్లో నిద్రపోయామా అంటే అజ్ఞానం అనే మత్తులో ఉన్నామా, భగవంతుడికి దూరంగా ఉన్నామా, బ్రతుకు వ్యర్థమైపోతుంది. కాబట్టి సత్సంగం చేయాలి. కాబట్టి సత్సంగం ఏం చేస్తుందని, అజ్ఞానం అనే మత్తులో ఉన్న మనల్ని జాగృతపరుస్తుంది. ఎల్లప్పుడూ మనల్ని ఎరుకలో ఉంచుతుంది. కాబట్టి అందుకోసం సత్సంగం అవసరం అని చెప్తుంది సచ్చరిత్ర. ఉదాహరణకి అంటే చివరి సమయం వరకు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. పొరుగు ఊరికి వెళ్ళాం, కారులో తిరిగి వస్తూ ఉన్నాం. మన ఊరిలోకి వచ్చాం, లేదు మన ప్రాంతంలోకి వచ్చాం, మన వీధిలోకి వచ్చాం. స్టీరింగ్ వదిలేయచ్చా? లేదు. అపార్ట్మెంట్కో లేదా మన ఇంటికో రావాల్సిందే. లోపలికి మనం కారు టర్న్ చేసుకోవాల్సిందే. పార్కింగ్ ప్లేస్లో పెట్టి ఇంజిన్ ఆఫ్ చేసేంత వరకు స్టీరింగ్ వదిలేందుకైతే లేదు కదా. వదిలితే ఏ ప్రమాదమో జరిగి తీరుతుంది కదా. కాబట్టి అహర్నిశలు జీవితకాలం పాటు ఎల్లప్పుడూ ఎరుకలో ఉండి తీరవలసిందే. ఎల్లప్పుడూ మనల్ని ఎరుకలో ఉంచే ఒక అద్భుతమైన సాధన వేదిక సత్సంగం. మరి సత్సంగం అంటే అసలేంటి? సత్ ప్లస్ సంగమం సత్సంగం.
సత్ అయినటువంటి భగవంతుడితో సాంగత్యం, భగవంతుడి స్మరణలో ఉండగలగటం, భగవత్ చింతనలో ఉండగలగటం. 2 భగవత్ స్వరూపులైన సత్పురుషులతో, సద్గురువులతో, మహాత్ములతో, సాధువులతో సాంగత్యం. 3 సద్గ్రంథంతో సాంగత్యం. 4 సత్కథ శ్రవణం. ఇలా 4 విధాలుగా ఉన్నాయి. నిత్యము భగవంతుడి స్మరణలో ఉండగలగటం, సద్గురువుల సాంగత్యంలో ఉండగలగటం. మాల్సాపతి, కాకాసాహెబ్ దీక్షిత్, రేగే, నోల్కర్, మేఘశ్యాముడు, బాలారాం మాన్కర్ ఇటువంటి వారందరూ ఎలా బాబాగారి వద్ద ప్రయోజనాన్ని పొందారు అని అంటే, నిత్యము బాబాగారి బోధలని వారు సత్సంగం ద్వారా గ్రహించబట్టే. బాబాగారితో ప్రతిరోజు సత్సంగాల్లో పాల్గొనే బాబాగారి తత్వాన్ని, బాబాగారి మార్గాన్ని వారు అవగాహన చేసుకొని వారు చూపించిన మార్గంలో నడిచి అటువంటి ఫలితాన్ని పొందారు. భగత్ అని మాల్సాపతి గారు పిలిపించుకున్నా, నా కాక అని దీక్షిత్ గారు పిలిపించుకున్నా, రాధాకృష్ణాయ్ ఇక్కడ చేరుకుంది అని బాబాగారు చెప్పినా, తాత్యా నోల్కర్ మనకన్నా ముందు వెళ్ళిపోయాడు, తిరిగి రాడు అని చెప్పినా, మేఘశ్యాముడిని వీడు నా నిజమైన భక్తుడు అని చెప్పినా, రేగేకి నా ఖజానా తాళం చెవిని నీకు ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత తీసుకో అని చెప్పగలిగిన వారందరూ బాబాగారి అనుగ్రహాన్ని పొందింది సత్సంగాల ద్వారా. కాబట్టి సాధు సత్పురుషులతో సాంగత్యం, సత్సాంగత్యం. సీతాదేవి తండ్రి జనక మహారాజ్ వారు సీతాదేవిని అడిగారట, అమ్మా నేను మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలమ్మా? జనక మహారాజ్ చాలా వివేకవంతులు. వారు కుమార్తెను అడిగారు, మోక్షం రావాలంటే నేనేం చేయాలమ్మా? ఏం చేయాలి? రాముడు తమకి అల్లుడు, మరి సీతాదేవి రాముల వారికి చెప్పొచ్చు కదా మా నాన్నకి మోక్షాన్ని ఇమ్మని. అంత సులభం కాదు. అందుకని సీతమ్మ వారు ఏం చెప్పారంటే, తండ్రి మీరు సాధు సాంగత్యాన్ని నెరపండి. కాబట్టి సాధువులతో సాంగత్యం చాలా అవసరం. మనం జీవించే విధానానికి వారు జీవించే విధానానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించగలం. వారితో కొంతకాలం పాటు జీవిస్తే, వారిని కొంతకాలం పాటు వారి సాంగత్యంలో ఉంటే, వారి బోధనను మనం గ్రహిస్తే, మనలో ఉన్న తప్పులను ఏంటో మనం తెలుసుకోగలిగితే, వాటిని సరిదిద్దుకోగలిగితే సత్ఫలితం ఇస్తుంది. కాబట్టి సాధువులతో సాంగత్యం. 3 సద్గ్రంథంతో సాంగత్యం. అందుకు బాబాగారు చెప్పింది సచ్చరిత్రని నిత్యము పారాయణ చేయమన్నారు, పదే పదే స్మరించుకోమన్నారు. కాబట్టి గ్రంథంతో సాంగత్యం అంటే సాక్షాత్తు అది సద్గురువుతో సాంగత్యమే. నిత్యం వారి స్మరణలో మనల్ని ఉంచుతుంది. 4వది సత్కథ శ్రవణం. నిత్యము శ్రద్ధ భక్తులతో శ్రవణం చేస్తే అది కూడా సత్సాంగత్యమే, అది కూడా సత్సంగమే. అందుకే రామకృష్ణ పరమహంస గారు తల్లిని ఒక కోరిక కోరారు, అమ్మా ఈ కాళ్ళకి కొద్దిగా శక్తిని అమ్మా భగవత్ చింతన జరిగే స్థలానికి వెళ్ళేందుకు. భగవత్ చింతన జరిగే స్థలం సత్సంగం. కాబట్టి సత్సంగం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళేందుకు నా కాళ్ళకి కొద్దిగా శక్తిని ఇమ్మా అన్నారు రామకృష్ణ పరమహంస గారు. రమణ మహర్షి గారు అయితే నీ గురువుని స్మరించు, వారు వచ్చి నీ ఎదురుగా కూర్చుంటారు, అదే సత్సంగం అన్నారు. కాబట్టి సద్గురువులతో సాంగత్యం, సత్పురుషులతో సాంగత్యం, సద్గ్రంథంతో సాంగత్యం, సత్కథా శ్రవణం, ఇవన్నీ నిత్యం మనల్ని భగవంతుడి స్మరణలో ఉంచుతాయి, సద్గురు స్మరణలో ఉంచుతాయి. అలా కడదాకా ఇటువంటి సేవ చేసుకుంటూ పోతే, ఇలా అభ్యాసం చేస్తూ పోతే అంతిమ సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసిగానుంటే ఆ ముందు రోజు వరకు మన ఇచ్ఛానుసారం ప్రవర్తించి ఆ సమయానికి ఒక 2 గంటల నుంచో 3 గంటల నుంచో ముందు నుంచి కూర్చొని ఆ స్మరణ చేయగలం. కానీ ఆ క్షణం ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కదా. అందుకని అనుక్షణము నామస్మరణ చేయటం అదే సత్సాంగత్యం. కాబట్టి సత్సాంగత్యం యొక్క ప్రయోజనం ఏంటి అని అంటే మనల్ని ఎల్లప్పుడూ జాగరూకపరుస్తుంది. కాబట్టే తెలివైన వారు, వివేకవంతులు, భావార్థులైన భక్తులు అనేది సచ్చరిత్ర. ఈ భావార్థులైన భక్తులు తమ ప్రాణాలను సత్పురుషులకు సమర్పిస్తారు. కారణం జీవుల గతి నిర్గతి వారికి బాగా తెలిసి ఉంటుంది. నిజానికి చివరి తోడు వారే కదా.
సచ్చరిత్రలో చెప్పబడ్డ ప్రతి వాక్యం మన కోసమండి, మన ఉద్ధరణ కోసం. ఇక్కడ ఏం చెప్తుంది? భావార్థులైన భక్తులు ఏం చేస్తారంటే తమ ప్రాణాలను సత్పురుషులకు అంకితం ఇస్తారు, వాళ్ళకి అప్పచెపుతారు. తమ ప్రాణాలని తమని పరిపూర్ణంగా అర్పించుకుంటే అంటే మన రాకపోకల్ని వారికి సమర్పించటం, అనన్య శరణగతి పొందటం. ఎందుకు అనంటే జీవుల గతి నిర్గతి వారికి బాగా తెలిసి ఉంటాయి. జీవుల గతి నిర్గతి చూద్దాం కొన్ని ఉదాహరణలు. జీవుల గతి ఎటువంటిది అంటే భూత భవిష్యత్ వర్తమానాలు సత్పురుషులకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. వారికి ఇవన్నీ కర్తల మలకంలా కనిపిస్తూ ఉంటాయి. కనుక మన గతి ఏంటో, మన నిర్గతి ఏంటో వారికి స్పష్టంగా తెలుసు. గతి గురించి బాబాగారు ఇచ్చిన కొన్ని ఉదాహరణలు చూస్తే 7వ అధ్యాయంలో తాత్య పాటిల్ బాబాగారు వద్దకు వస్తారు. సంతకి వెళ్ళేందుకు అనుమతిని కోరేందుకు వచ్చారు. హడావిడిలో ఉన్నాడు, బయట టాంగా రెడీగా ఉంది. బాబాగారు అనుమతి తీసుకోవాలి అన్న నెపంతో మసీదుకు వచ్చాడు. బాబా సంతకు వెళ్తున్నా. బాబాగారు వెంటనే అన్నారు, సంత సంగతి మళ్ళీ చూసుకుందాం, రేపు వెళ్దు, కానీ ఈరోజు మాత్రం గ్రామ సరిహద్దు దాటవద్దు. కానీ వినే శ్రద్ధ, వినేంత ఓపిక తాత్యాలో ఆ రోజు లేదు. బాబాగారి సంపూర్ణ అనుమతి లేకుండానే బయలుదేరాడు. సావుల్ బహీర్కి వెళ్ళేసరికి టాంగా బోల్తా పడింది. ఇతనికి నడుం పట్టుకున్నంత పని అయింది. అంటే ఆ రోజు అక్కడ ప్రమాదం జరగబోతుందని బాబాగారు హెచ్చరించినా పెడచెవిని పెట్టిన కారణంగా తాత్య పాటిల్ మంచం పట్టవలసి వచ్చింది కొన్ని రోజుల పాటు. అలా జీవుల గతి బాబాగారికి స్పష్టంగా తెలుసు.